సో ఇది వచ్చేసి మనకు 2849 రూపీస్కి ఇది ఉంది. మనం ఇల్లు పునాది తీసినప్పటి నుంచి మన డోర్కి కీ వేసుకునే వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే మన ఐబోలో మాత్రం మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఎంఆర్పి 8000 ఉంటే 20% ఆఫ్ ఇచ్చారు. 6400కి ఇది ఉందన్నమాట. మనకు గణేశుడిని ఇచ్చి కింద వచ్చేసి మనకు ఒక ట్రీ టైపు అయితే ఇవి వచ్చేసి మనకు పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది మనకి ఇక్కడ. సో మనం ఇక్కడికి వచ్చేసి మనం ఒకటే బ్రాండ్ కాకుండా మనకు నచ్చిన బ్రాండ్లో మనం మన ప్రైస్ని కన్వెంట్ చేసుకొని తీసుకోవడానికి ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను హస్తినాపురంలోని ఐబో బ్రాంచ్కి అయితే మళ్ళీ వచ్చేసాను. చాలామంది ఫుల్ డీటెయిల్స్ కావాలి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడిగారు కదా. సో దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇక్కడ చాలా బ్రాండ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఇల్లు పునాది తీసినప్పటి నుంచి మన డోర్కి కీ వేసుకునే వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే మన ఐబోలో మాత్రం మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో వాటన్నిటికి సంబంధించి ఇప్పుడైతే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదైతే నా బ్యాక్గ్రౌండ్లో చూడండి మీరు, మన కిచెన్కి అండ్ బాత్రూమ్కి సంబంధించిన సెక్షన్కి అన్నమాట ఇదంతా. సో ఇక్కడ చూడండి మొత్తం మన కిచెన్కి సంబంధించిన సింక్ అనమాట ఇది చూడండి. సో సింక్ అండ్ వాటికి సంబంధించిన నల్లలు ఇవన్నీ ట్యాప్స్ చూడండి, ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అండ్ దేనికి సంబంధించిన ప్రైస్ దాని మీదనే ఉంటుంది చూడండి. ఇగో ఇది వచ్చేసి మనకు 4464 రూపీస్ ఉందన్నమాట. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు 3563 రూపీస్. సో అలా మనకు చిన్న తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ కూడా ఉంది. ఇక్కడ చూడండి 1700, 1600, 1900, ఇక్కడ చూడండి ఇంకా 1300కి సంబంధించిన నల్లలు అనమాట ఇవన్నీ. సో మనము ఎట్టైనా తిప్పుకోవచ్చు అనమాట ఇవి. సో కింద సింక్ అండ్ పైన మనకు కావాల్సిన ఇది కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి మిర్రర్ కూడా ఇచ్చారు చూడండి మొత్తం 1 2 3 4 అండ్ అక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఈ మిర్రర్ చూసుకుంటే చూడండి మనకు మిర్రర్కి సంబంధించి లైట్ కూడా ఇచ్చారు చూడండి. ఇలా టచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఇలా టచ్ చేయగానే ఆన్ అయిపోయింది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు చూడండి, యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి మనకు 6000 ఉంటే ఇప్పుడు ఐబోలో దీని ఎంఆర్పి 31% ఆఫ్ అవ్వంగా 4125 రూపీస్ ఉందన్నమాట. సో ఇది అండ్ ఇవే కాకుండా చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మనకు. ఇది వచ్చేసి మనకు బాత్రూంలో వాడతాం కదా అదన్నమాట. సో వాటికి సంబంధించిన ప్రైసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు 525 రూపీస్, 525 రూపీస్ అండ్ మొత్తం 500 నుంచి స్టార్ట్ అయిపోతే మనకు 200 ఇది కూడా ఉంది. 200, 500, 700, 8, 6. సో దీనికి అంటే ఐబోకి వస్తే ఏంటంటే మనం ఏ ఐటమ్ కొందాం అనుకున్నా కానీ ఆ ఐటెంకి సంబంధించి మనకు ఇక్కడైతే ప్రైజింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ మనం వేరే దగ్గరికి వెళ్ళాలంటే మనం నార్మల్ ప్లైవుడ్ షాప్కి వెళ్తే ఏంటంటే ఆయన జస్ట్ బాక్స్ తీసి చూపిస్తాడు, మనం ఆయనకు అడగాలి, ఆయన చెప్తాడు అంతా నాకు కొంచెం తక్కువ చేయరండి, మళ్ళీ అడగాలి మనం. అవన్నీ పెద్ద కార్ఖానా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకు నచ్చింది ప్రైస్ చూసుకొని ఇలాంటి దాంట్లో ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇవి అండ్ మనము ఇంట్లో ఇది కూడా ఉంది చూడండి. సో కింద ఫ్లోరింగ్కి అటాచ్ చేస్తాం కదా అవి అన్నమాట ఇవన్నీ. సో దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్. ఇది వచ్చేసి 55 రూపీస్, ఇది వచ్చేసి మనకి 89 రూపీస్, 114 రూపీస్, 99 రూపీస్, 425 రూపీస్, 162 రూపీస్. అలా దేనికి సంబంధించి దానికి ప్రైసెస్ అయితే ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఇక్కడ చూడండి ఎన్ని రకాల మిర్రర్స్ ఉన్నాయో. సో మనకు అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి. మనకు సింకులు కానివ్వండి అండ్ హ్యాండ్ బేషన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా రండి ఇక్కడ మీకు అన్నీ చూపిస్తాను నేను. ఇవైతే మనకు వాష్ బేషన్కి సంబంధించి చూడండి ఎంత బాగున్నాయో. సో ప్రీమియం క్వాలిటీలో మంచి డిజైన్స్ తోటి ఉన్నాయన్నమాట. సో దేని ప్రైస్ దానికే ఉంటుంది. మనకు అక్కడ డిస్ప్లే కూడా చేస్తారు మనకు. సో ఇది చూడండి ఎంత బాగుంది, ఇది సర్కిల్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎంఆర్పి 8000 ఉంటే 20% ఆఫ్ ఇచ్చారు. 6400కి ఇది ఉందన్నమాట. అండ్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి, 9700 దీని ప్రైస్. ఇది మనకు 69% ఆఫ్ ఇచ్చి 2999కి ఇది ఉందన్నమాట. సో ఇది కూడా అండ్ దేని ప్రైస్ దానికి ఉంది. క్వాలిటీని అండ్ దాన్ని చూసి మనం ప్రైస్ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, మొత్తం వాళ్ళే ఇచ్చేస్తున్నారు. డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి, ప్రీమియం క్వాలిటీ. రెండు సేమే ఉన్నా కానీ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట చూడండి వాష్ బేసిన్కి సంబంధించి. అండ్ మొత్తం ఇదంతా మనకు 4000
182 రూపీస్కి ఇది ఉంది. సో ఇది వచ్చేసి మనకు 2849 రూపీస్కి ఇది ఉంది. సో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇవి మనం ఇంకా మన వాష్రూమ్లో టవల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ ఉంటాయి కదా అవన్నమాట. అండ్ మన హాల్లో వాష్ బేసిన్ పక్కన పెట్టుకోవాల్సినవి అన్నీ ఉన్నాయి చూడండి. సో దేని ప్రైస్ దానికి ఉంటుంది. మనం ఇక్కడ ప్రైస్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ బ్రాండెడ్కి సంబంధించినవి మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటే బ్రాండ్ కాకుండా మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ మనకు టాయిలెట్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు చాలామందికి ఇంట్లో ఇలాంటి సెటప్ చేయించుకోవాలి వాష్రూమ్కి సంబంధించి అనుకుంటాం కదా. సో అదన్నమాట. ఇది వచ్చి చూడండి మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది షవర్కి సంబంధించి 1 2 3 4 టైప్స్ ఆఫ్ షవర్ అనమాట. ఇది వచ్చేసి మనకు 17,200 రూపీస్ ఉంది. ఎంఆర్పి వచ్చేసి మనకు 21,500 ఉంటే 20% ఆఫ్ ఉందన్నమాట. చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి మనకు ప్రజెంట్ హస్తినాపురంలో ఉన్న ఐవో దాంట్లో అయితే. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయడం బెస్ట్. అండ్ ఇక్కడ చూడండి మన టాయిలెట్కి సంబంధించినవి అన్నీ అనమాట ఇవి. సో డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అండ్ షవర్కి సంబంధించినవి చూడండి ఇవన్నీ షవర్ సంబంధించినవి. దేని ప్రైస్ దానికి ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రైజు, ఇదొక ప్రైజ్, ఇదొక ప్రైజు. దేని ప్రైస్ దానికి సపరేట్గా ఉంటుంది అనమాట. అన్నీ కలిపి కాకుండా సపరేట్ ప్రైజెస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకు ఫ్లష్ వాడుకుంటాం కదా బటన్స్ అనమాట. సో చూడండి ఇక్కడ ప్రైజులు కూడా ఉన్నాయి 1144. సో ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి ఐబోలో. అవి కూడా చూద్దాం ఒకసారి అయితే రండి. వచ్చేసి మనకు మన డోర్కి పెట్టుకుంటాం కదా కర్టన్ రాడ్స్. అండ్ డోర్కి సంబంధించి మనము ఇట్లా లాగేవి అవి ఉంటాయి కదా. సో అవన్నీ అనమాట. దేనికి సంబంధించి దాని ప్రైస్ ఉంటే అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి మనకు. ఇది చూసుకుంటే ఒక డిఫరెంట్లో మనకు రాగి టైప్లో వచ్చింది, ఇది వేరే. అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు ఏమంటారు కట్టేది ఉంటుంది కదా చెక్కతో వచ్చేసింది. ఇది వచ్చేసి చూడండి స్టోన్స్ ఇచ్చారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా చూడండి ఇవి కూడా చాలా యూనిక్ ఉన్నాయన్నమాట. సో దేని ప్రైస్ దానికి ఇంచులు ఉంటాయి 2 ఇంచు 2 2 2 ఇంచు 2 1 2 ఇంచు అట్లా ఉంటాయి కదా అవి. సో ఇవి కూడా చూడండి ఇవి కూడా చాలా రకాలవి ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ మనం బెడ్రూమ్ డోర్కి ఒకటి, హాల్ డోర్కి ఒకటి, బాత్రూమ్ డోర్కి ఒకటి, ఇలా మెయిన్ డోర్కి ఒకటి అలా యూజ్ చేస్తాం కదా దానికి సంబంధించిన అనమాట. ఇవి పైన డిస్ప్లే చేసినవి ఇవే ఇంకా లోపల కూడా ఉంటాయి అనమాట. చాలా రకాలు అయితే లోపల కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించి ప్రైస్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు, అవి చూసుకోవచ్చు. అండ్ అవే కాకుండా ఇక్కడ చూడండి మనకు ప్రీమియం క్వాలిటీలో డోర్స్ అనమాట. చూడండి అన్ని రకాల డోర్లు అనమాట. మనము మన ఇంట్లో మెయిన్ డోర్ అయినా, బెడ్రూమ్ డోర్ అయినా, హాల్ డోర్ అయినా, మెయిన్ డోర్ అయినా, కిచెన్ డోర్ అయినా అన్నిటికీ సంబంధించిన డోర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కస్టమైజ్ కూడా చేయిస్తారంట. మనకు ఇట్లా కావాలి అనేసి చూపిస్తే మనకు కస్టమైజ్ కూడా చేపిస్తారు. ఇవన్నమాట. అండ్ వీటితోటే తయారవుతుంది మనకు. ఇది వుడ్ అనమాట, చెక్కలు ఉంటాయి కదా మనం కబోర్డ్స్ అవి పెట్టించుకోవడానికి కావాల్సినవి అనమాట ఇవన్నీ. సో అదనమాట ఇవి. అండ్ అక్కడ కూడా మొత్తం ఈ సెక్షన్ అంతా అవే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు డోర్ లాక్ చేయడానికి కావాల్సిన లాక్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. సో ఏమంటారు మనం పర్సనల్గా పిన్ పెట్టుకునేవి ఉంటాయి అండ్ కీ పెట్టుకునేవి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి అనమాట. చూడండి మొత్తం మన ఐబోలో ప్రతి దొరుకుతుంది డోర్కి. ఇది చూడండి గొల్ల ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవే కాకుండా మనం బ్యాక్ సైడ్ మన డోర్కి పెట్టుకోవాల్సిన ఇదన్నమాట సేఫ్టీ అవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. అవి పైనే కాకుండా కింద కూడా ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చూడండి మనకు మనం బయట తయారు చేసుకుంటే అనుకుంటాం కానీ ఇక్కడ కూడా మంచివి తయారు చేస్తారు. చూడండి ఇక్కడ మనకు గణేశుడిని ఇచ్చి కింద వచ్చేసి మనకు ఒక ట్రీ టైపు, కింద మొక్క పెట్టడానికి ఒక పాట్ అలా కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి కావాల్సిన హ్యాంగర్స్ కూడా ఉన్నాయి మనం బెడ్రూమ్లో వాడుకునేవి. చూడండి చాలా యూనిక్ డిజైన్ తోటి. చూడండి ఇక్కడ చాలా బాగుంది. ఇది జస్ట్ 401 రూపీసే. ఇది కూడా 401 రూపీ అండ్ 301 రూపీ. చాలా బాగుందన్నమాట. యూనిక్ కలెక్షన్స్ ఇవి కూడా. సో ఇది కూడా ఒక మంచి షోరూమే అని చెప్తాను నేను, ఎందుకంటే ఇంత బాగున్నాయి కాబట్టి.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇవే కాకుండా చాలా రకాలు ఉంటాయి. ప్రతిదీ చిన్న చితక అన్ని ఐటమ్స్ అయితే మనకు ఐబోలో అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు లాకర్స్ అన్నమాట. మనం ఇంట్లో వాడుకునేవి చూడండి ఒకసారి. సో చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ కీతో ఉన్నాయి అండ్ పాస్వర్డ్తో ఉన్నాయి. మనం పాస్వర్డ్ సెట్ చేసుకొని తీయొచ్చు అన్నమాట. ఇలా చేస్తే వచ్చేస్తుంది. చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద లాకర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి కూడా కొన్ని చాలా డిజైన్లో ఉన్నాయి. మనకు ఏమంటారు డిజిటల్లో ఉన్నాయి అండ్ నార్మల్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. సో వాటికి సంబంధించి కూడా మొత్తం ప్రైస్ మనకు చూపించేశారు. అవే కాకుండా ఈ సెక్షన్కి వస్తే మొత్తం మనము టైల్స్ అతకబెట్టడానికి సంబంధించిన ఉంటాయి కదా, అవన్నీ గమ్ములు అండ్ మనకు ఇంటి పైన వాడుకునే ట్యాంక్స్, వాటర్ ట్యాంకులు అండ్ ఇంకొకటి మన ట్యాంక్స్ అవి కప్పేయడానికి కావాల్సిన ట్యాంక్స్ పెట్టుకోవడానికి అవి అండ్ అక్కడ వచ్చేసి మనకు టైల్స్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండని వస్తువు అంటూ ఏముండదు. ప్రతి ఒక్క ఐటమ్ మనకు అవైలబుల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు వస్తే. అండ్ ఇవే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తే ఇటు రండి మీరు. అయితే ఇవి వచ్చేసి మనకు పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది మనకి ఇక్కడ. సో ఏ కలర్ కావాలి ఏందనేసి మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి కూడా ఒక 3-4 బ్రాండ్కి సంబంధించినవి మనకు కొలాబే ఉంటాయి ఇక్కడ. ఏషియన్ పెయింట్ అండ్ సంథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ అవే కాకుండా మనకు చిమ్మీలు, గ్యాస్ స్టవ్లు, 2 బర్నర్, 3 బర్నర్, 4 అలా కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి కూడా మనకు ఐబోలో అవైలబుల్గానే ఉంటాయి. ఇవి కూడా చాలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన చూడండి ఒకసారి. చూసుకోండి మనం చాలా బాగుంటాయి ఇక్కడ మనకు. ఇదే ఐబో అంటేనే అదే అన్నాను కదా నేను, మన ఇల్లు పునాది తీసినప్పటి నుంచి ఇంటికి లాక్ వేసుకునే వరకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. అవైలబుల్లో లేని వస్తువు అంటూ ఏముండదు. ఏమైనా ఉంటే మీరు కామెంట్లో చేయండి, మీతో నేను పందెం కాస్తున్నా. ఇవి వచ్చేసి మనకి ఏసీలు అన్నమాట. ఇవి కూడా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. మనం నార్మల్ బ్రాండ్ కన్నా ఇలాంటి ఒక మంచి స్టోర్కి వస్తే మనకు అన్ని రకాలు ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి మొత్తం ఇంకా పెయింటింగ్కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. సో బకెట్లు పెట్టేసి ఉన్నాయి. సో మనం ఇక్కడికి వచ్చేసి మనం ఒకటే బ్రాండ్ కాకుండా మనకు నచ్చిన బ్రాండ్లో మనం మన ప్రైస్ని కన్వెంట్ చేసుకొని తీసుకోవడానికి ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు మొత్తం పెయింటింగ్లో వాడతాం కదా, పెయింటింగ్లో వాడే లిక్విడ్ కానివ్వండి అండ్ బ్రష్లు కానివ్వండి మొత్తం అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో దేనికి సంబంధించి దానికైతే ప్రైజ్లు అయితే ఇక్కడ పెట్టేస్తారు. సో చూడండి మనకు కబోర్డ్కి సంబంధించి ఎలా ఉందో అయితే డెమో పీస్ చేశారు చూడండి. ఇది మనకు కబోర్డ్కి సంబంధించి. సో అలా బాగా తయారు చేసేసారు. ఇవతల సైడ్ ఇలా ఉంది. సో దీంట్లో వాడిన ర్యాక్స్ కానివ్వండి మొత్తం మీకు పైన ఇది అన్నీ ఇప్పుడు ఈ కబోర్డ్కి సంబంధించినవి ఏమేమి కావాలో అన్ని రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు కిచెన్ డెమో పీస్ అనమాట. చూడండి ఇదంతా మనకి ఇక్కడ ఐబోలో అవైలబుల్ ఉంటాయి. మొత్తం ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి అవన్నీ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా చూపిస్తే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసేయండి మీరు. అండ్ మనం ఇంట్లో వాడుకునే డస్ట్బిన్స్ కానివ్వండి, ప్రెషర్ కుక్కర్స్ కానివ్వండి, మనం కిచెన్కి సంబంధించిన ఆల్మోస్ట్ కుక్కర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇవన్నీ స్పూన్కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. వీటి ప్రైస్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేశారు. ఇది వచ్చేసి మనకు ప్రెషర్ కుక్కర్, దోశ ప్యాన్ అండ్ ఓవెన్స్. ఇది వచ్చేసి మనకు అవన్నీ ఐరన్ బాక్స్, గ్రైండర్స్, మిక్సీస్ అవన్నీ అనమాట. సో ఇవి కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్లో మనకు అవైలబుల్లో ఉంటాయి. సో ఇవి కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ సైజులో కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ మనకు పైప్స్ ఉంటాయి కదా, పైప్కి మనం అటాచ్ చేసే ఉంటాయి చూడు అవన్నమాట. ఏ సైజు కావాలి, ఎంత సైజులో కావాలి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దాని ప్రైస్ కూడా మనకు డిస్ప్లే చేశారు. చూడండి మొత్తం ఈ సెక్షన్ అంతా మనకు పైప్ లైన్కి సంబంధించిన అనమాట. అటాచ్ చేసేవి, క్లోజ్ చేసేవి, బంద్ చేసేవి అండ్ గోడకు ఫిక్స్ చేసేవి అన్నీ ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. చూసారు కదా మొత్తం మనకు మెయిన్ వాల్ బంద్ చేసేది, ఆన్ చేసేవి ఉన్నాయి కదా, అవి కూడా ఆల్మోస్ట్ మనం పైప్ లైన్కి సంబంధించినవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సూపర్ అన్నమాట. మనం ఐబోకి వస్తే ఒక్కటే ట్రిప్లో అన్నీ తీసుకొని పోవచ్చు. అండ్ మోటార్స్, ఇంకా వాటర్కి సంబంధించిన మోటార్స్ ఉంటాయి కదా, మోటార్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకు ఇంట్లో చిన్న పూల కుండీలు ఉంటాయి కదా, ఫ్లవర్ డెకరేట్గా పెట్టుకునేవి అవన్నమాట. అండ్ ఈ సెక్షన్కి వస్తే మొత్తం మనకు డ్రిల్లింగ్కి సంబంధించిన మెషిన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో వాటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఉన్నాయి. సపరేట్ డ్రిల్లింగ్ అంటే ఒక దానికి వాడతారు, ఇది దీనికి వాడతారు. బండలు క్లీన్ చేయడానికి వాడేవి, బండలను సాఫ్ట్ చేయడానికి వాడేవి అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చూడండి. అండ్ పూల మొక్కలు పెట్టుకోవడానికి సంబంధించిన కుండీలు అయితే ఇక్కడ మొత్తం ఉన్నాయన్నమాట. అండ్ ఇటు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తం గ్రీజర్స్ ఉన్నాయి చూడండి. 3 లీటర్ నుంచి 10 లీటర్ 25 లీటర్ వరకు కూడా ఉంది. చాలా పెద్ద సైజ్, చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ కూడా వెళ్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్కి వాడతారు కదా పిన్స్, అవన్నీ అనమాట. ఏ సైజ్ కావాలి, ఎంత కావాలి అనేసి మొత్తం పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు కూడా ఇక్కడనే ఉంది. అండ్ యువతల సైడ్ చూసుకుంటే మొత్తం మనం సెల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ అవి. అండ్ మనకు ఎక్స్ట్రాక్షన్ బాక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు. స్విచ్ బోర్డ్స్ అండ్ ప్లాస్టర్స్ అండ్ మస్కిటో బ్యాట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా చూసుకుంటే అది మళ్ళీ మనం మూల కొట్టినప్పుడు సైజ్కి బట్టి చెక్కలు వాడతారు కదా, అవి కూడా ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా చిన్న వస్తువు, చిన్న మూలల నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ. లేవు అన్నట్టు ఏం లేవు. అండ్ వచ్చేసి మనకు సుత్తలు అనమాట, ఇవి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఇక్కడ మనకు డిస్ప్లేలో ఉన్నాయి. ఇవే కాకుండా అటు సైడ్ చూస్తే ఇటు సైడ్ మొత్తం స్విచ్ బోర్డ్ చూడండి. అండ్ మనం ఫ్యాన్కి వాడుకునే ఉంటాయి కదా, ఎక్కువ చేయడం తక్కువ చేయడం, స్టెప్లైజర్లు ఇవన్నీ చూడండి. అవన్నీ స్టెప్లైజరు. అండ్ మనం ఇంట్లో వాడుకునడానికి కావాల్సిన మనం స్విచ్ బోర్డ్స్, టీవీకి వాడుకునేది, అండ్ లైట్ వచ్చి కరెంట్ ఉందా లేదా అని డిస్ప్లే చేసేవి అన్నీ ఉన్నాయన్నమాట చూడండి. ఇవన్నీ ఎలక్ట్రిక్ సంబంధించిన అన్నమాట. ఇక్కడ మనకు వైరింగ్ కూడా ఉంటుంది. ఆ వైరింగ్ వచ్చేసి మనకు ఆ సెక్షన్లో కూడా చూపిస్తారండి మీరు. ఇటు వచ్చేసి మనకు మొత్తం ఇటు చూసుకుంటే ఏముందంటే వైరింగ్, లైట్ అనమాట చూడండి. చిన్న లైట్స్, పెద్ద లైట్, అండ్ మనము హాల్లో వాడుకునేవి, బయట వాడుకునేవి, గేట్కి పెట్టేవి మొత్తం, అండ్ మన ఇంటిపై డెకర్కి వాడేవి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు వచ్చేసి మొత్తం ఇంకా వైరింగ్కి సంబంధించిన వైర్లు ఉన్నాయి చూడండి. ఇవి కూడా చాలా రకాల బ్రాండ్కి సంబంధించినవి అనమాట, అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇటు సైడ్ మొత్తం వైరింగ్ ఉంటే ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు బల్బ్స్ అండ్ ట్యూబ్ లైట్స్ అండ్ డెకర్కి వాడేవి, అండ్ మనం ఇంకొకటి పాల్షినింగ్కి వాడతాం కదా అవి. అండ్ ఇవి కూడా చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి చూడండి. ఈ లైటింగ్ చూసుకుంటే కూడా మనకు పెద్ద పెద్ద మహాల్కి, ప్యాలెస్కి వాడతాం కదా అవి కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలవి ఇక్కడ లేవను అనేవి లేకుండా అన్ని రకాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ సెక్షన్కి వెళ్తే ఇంకా కొన్ని ఉంటాయి కూడా చూడండి. అండ్ ఆ సెక్షన్ వదిలి ఈ సెక్షన్కి రాగానే మనం హాల్లో పాల్సింగ్ వాడుకుంటాం కదా ఆ లైట్స్ ఇటు సైడ్ ఉంటే, ఇటు సైడ్ మొత్తం మనకు ఫ్యాన్లు అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఫ్యాన్లు. అండ్ ఇతర సైడ్ వచ్చేసి మొత్తం మనకు లైట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు అన్ని రకాల ఫ్యాన్స్ అనమాట. స్టార్టింగ్ చూసుకుంటే మనకు 1100 నుంచి చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటాయి. 11 కూడా కాదు, 999. సో మనం ఇంట్లో వాడుకునే, మనం ఇంట్లో పెట్టుకునేవి అండ్ టేబుల్ ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం పాల్చినింగ్కి సంబంధించిన లైట్స్ అనమాట ఇవి. సో దానికి ప్రతిదీ చిన్న చితక ప్రైస్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, చూసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో షాప్లో వాడుకునేవి. అండ్ నార్మల్గా పెద్ద లైట్స్, ఇవన్నీ ఎక్కువ ఫోకస్ ఇచ్చే లైట్లు అనమాట. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా కిచెన్లో వాడుకుంటాం కదా, ఎగ్జిట్ ఫ్యాన్స్ ఇవన్నమాట. సో ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనము ఇంకా కిచెన్కి మనం ఇంట్లో వాడుకోవడానికి చీపుర్లు, చెత్త చాట అవన్నీ, బాత్రూమ్ క్లీనింగ్కి వాడేవి ఇవన్నీ. సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ మనకు ఇంకా చాలా రకాలు. మేసర్లకు కావాల్సిన తాపీలు అవి కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి, తట్టలు, బుట్టలు అవన్నీ. అండ్ అవే కాకుండా ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా కొన్ని రకాల బ్రాండెడ్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయి. పైన కూడా చాలా బ్రాండ్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి, చాలా డిజైన్లో కూడా స్మార్ట్గా వాడేవి కూడా ఉన్నాయి. అవే కాకుండా మనము లివింగ్ రూమ్లో పెట్టుకునే పెద్ద డిజైనింగ్ లైట్స్ ఉంటాయి కదా, షోకేస్గా పెట్టుకునేవి, అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. చూసారు కదా. ఇవే కాకుండా మన ఐబోలో అన్నీ అక్కడ అవన్నీ మనం తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇస్తే, ఇక్కడ వచ్చేసి మనకి బిల్లింగ్ కౌంటర్ అనమాట, బిల్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ టీమ్ మెంబర్స్ కూడా చాలామంది ఉంటారు చూడండి. వీళ్ళని చూసుకుంటే
ప్రతిరోజు వీళ్ళకి మీటింగ్ అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి మీటింగ్ అనేది నడుస్తుంది. సో అందుకని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేకపోయారు. ఇంతకుముందు చేసిన వీడియోలో మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూడడానికి ఉంటుందన్నమాట. చూడండి ఎన్ని రకాలు, ఎంత యూనిక్ డిజైన్స్తో ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి. పైన మొత్తం డిస్ప్లే చేశారు అండ్ కింద వచ్చేసి మొత్తం బాక్సుల్లో ఉన్నాయన్నమాట. అయితే ఇది వచ్చేసి ఐబో వచ్చేసి మనకు హస్తినాపురం బ్రాంచ్ అన్నమాట. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండే మా ఛానల్ని. థ్యాంక్ యూ.